హలో ఫ్రెండ్స్, ఈరోజు మీరు మీ ఖర్చులను ఎలా నియంత్రించాలో నేర్చుకుంటారు మరియు చివరికి మీ ప్రాథమిక ప్రాసెసింగ్ సేవల వ్యాపారాన్ని తెలివిగా పెంచుకుంటారు. సరళత కోసం మీ సేవ ఫలితంగా సీజన్లో పసుపు ప్రీ ప్రాసెసింగ్ సేవల యొక్క ఒక యూనిట్ ఉత్పత్తి అవుతుందని అనుకుందాం. ఒక యూనిట్ ఉత్పత్తి కోసం మీ సేవా రుసుము ఒక 100 రూపాయలు అని అనుకుందాం. మీరు ఒక యూనిట్ ఉత్పత్తి కోసం ఒక 100 రూపాయలకు సేవలను అందించినప్పుడు 2 రూపాయలు మరమ్మతు మరియు నిర్వహణకు వెళ్తాయి. మీరు ఒక 100 రూపాయలకు సేవలను అందిస్తున్నప్పుడు మీ కార్మికులకు చెల్లించడానికి 46 రూపాయల వరకు కేటాయించండి. మీరు బాహ్య కార్మికులను నియమించుకుంటే ఇంధన ధర కోసం 12 రూపాయలు. అందువల్ల మీరు ఒక 100 రూపాయలు సంపాదించే ప్రతి యూనిట్ ఉత్పత్తికి సేవ అందించడానికి మీకు 60 రూపాయలు ఖర్చు అవుతుంది. అంటే మీరు ప్రతి యూనిట్కు సేవలను అందించడం ద్వారా 40 రూపాయల లాభాన్ని పొందుతారు. ఇది 40% నికర లాభాల మార్జిన్కు సులభతరం చేస్తుంది. త్వరగా లాభం పొందడానికి మీ స్థిర ఖర్చులను తగ్గించడానికి ప్రయత్నించండి. అద్దెకు తీసుకునే బదులు మీ స్వంత యంత్రాలు మరియు పరికరాలను ఉపయోగించండి. ప్రారంభంలో కార్మిక ఖర్చులను ఆదా చేయడంలో సహాయపడటానికి కుటుంబ సభ్యులను మీతో కలిసి పనిచేయనివ్వండి. రుణాలు తీసుకునే బదులు మీ సొంత డబ్బును ఉపయోగించుకోండి లేదా స్నేహితులు, కుటుంబం మరియు వ్యాపార భాగస్వాముల నుండి సహాయం పొందండి. ఈ విధంగా మీరు క్రమం తప్పకుండా వడ్డీ చెల్లించాల్సిన అవసరం ఉండదు. స్థిర చెల్లింపుకు బదులుగా లాభాలలో వాటాను వారికి అందించండి. మీరు ఈ ఖర్చులను తక్కువగా ఉంచుకుంటే మీరు మొదటి నెలలోనే లాభం పొందడం ప్రారంభించవచ్చు. ఆల్ ది బెస్ట్. చూసినందుకు ధన్యవాదాలు. దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి, వ్యాపార్ కోచ్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి.